అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న నేపథ్యంలో పిఠాపురంలో ప్రజలు ఏ విధంగా అనుకుంటున్నారో మనం తెలుసుకునేందుకు కూడా ఆర్టీవీ అయితే ఇప్పుడు గ్రౌండ్ రిపోర్ట్ అయితే చేసేందుకు ముందుకు వచ్చింది. పిఠాపురం నియోజకవర్గాన్ని గెలిపించి నాకు అవకాశం ఇవ్వండి. అభివృద్ధి అనేది ఎలా ఉంటుందో నేను మీకు చేసి చూపిస్తాను. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే ఉండరనే ప్రచారం తప్పుడు ప్రచారం అండి. అది ఇప్పుడు పులివెందుల్లో ఒక జగన్ గారు గెలిచారని అక్కడ ఆయన తిరుగుతున్నాడండి. ఆయనకు ఒక ఇన్ఛార్జ్ ఉంటాడు. కుప్పంలో చంద్రబాబు నాయుడు గెలుతున్నాడండి, అక్కడ ఆయన ఉంటున్నాడండి. అక్కడ ఒక ఇన్ఛార్జ్ ఉంటాడండి, అలాగే ఇంకొక ఇన్ఛార్జ్ ఉంటాడు. ఇక్కడ అంటే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఏ విధమైన డెవలప్ చేస్తారని మీరు కోరుకుంటున్నారు? మా నియోజకవర్గం 78 నుంచి చూస్తే అండి కొద్దిపాటిగా మాకు 2014 నుంచి 19 దాకా కొద్దిగా ఎస్విఎస్ఎన్ వర్మ గారు కొద్దిగా చేయగలిగారండి. నాకు 78 నుంచి రాజకీయం తెలుసు. ఆయన తర్వాత మళ్ళీ 5 ఏళ్ళు కూడా ఒక రోడ్డు కానీ ఏమి అభివృద్ధి లేదండి. బట్టనే నొక్కుతున్నాం అన్నామండి. మా దగ్గర 10 నొక్కడం 100 ఆగేటు. లోకల్ 4 లోకలు ఏంటంటే అత్యధిక మెజార్టీతో 1,00,000 ఓట్లతో మేము అన్ని కులాలు కూడా గెలిపించడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు గీత గారు వచ్చినా ఇంకోళ్ళు వచ్చినా ఏంటంటే లోకల్ 4 లోకల్ వస్తే ఆయన ప్రజాసేవ చేసే వ్యక్తి అండి పవన్ కళ్యాణ్ గారు. అది వదిలేస్తే మాకు లోకల్ నాయకుడు వరం గారు ఏం చెప్తే మేము అది చేస్తామండి. రెండోది ఏంటంటే ఆయన కూడా ప్రజాసేవకుడు కూడా ఆయనకే మద్దతు ఇస్తామండి. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ముందుగా మాకు తెలియజేసిందంటే పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేస్తాం ఒక అదృష్టం అండి. ఆయన కృతజ్ఞత తెలపాలి. ఎందుకంటే 2019లోనే ఇక్కడ పోటీ చేయాలి. అప్పుడు చేస్తేనే భారీ మీద ఎట్లా గెలిపించుకుందాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేస్తున్నారంటే ఇప్పుడు క్యాన్వసింగ్ చేయకుండానే 70-80 వేలు మెజార్టీ వస్తుందండి. పవన్ కళ్యాణ్ గెలుపు అన్నది ఇంకా ఎవరు ఆఫ్ చేయలేరండి. ఎంతమంది ఎన్ని కుట్రలు చేసినా ఎంతమంది మినిస్టర్లు అప్పుడు వాళ్ళ ఇన్ఛార్జీని ఆరుగుండి వేసుకున్నారండి. ఎంత డబ్బు ఖర్చు పెట్టినామండి. ఆ డబ్బు ప్రజలకు అభివృద్ధి మీద ఖర్చు పెడితే సరిపోను. ఆ గంజా అమ్మేసి అయితే అమ్మేసి జనాలు ఓటు కొనుక్కుంటే మాత్రం ఓట్లు వేసేసి అంత జనస్థితిలో ఎవరు జనాలు లేరండి. డబ్బు తీసేసుకుంటారు. డబ్బు తీసేసుకున్నా సరే పవన్ కళ్యాణ్ గారికి విద్యార్థులు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వస్తే వారు వన్ సైడ్ అండి. పిఠాపురం నియోజకవర్గం మంచి నియోజకవర్గం ఎంచుకున్నారండి. మా నియోజకవర్గం మాకు అదృష్టం. ఆయన ఇక్కడ రావడం, దేవాలయాలు ఇక్కడ మామూలుగా రోడ్లు అన్ని అభివృద్ధి చెందితే గతం ఇదివరకు చేసిన ఎమ్మెల్యేలు ఎవరో కూడా ఏదో చేశారు కానీ చెరువుల మీద తోకుండా పోటీ పడ్డారు కానీ ఊరు అభివృద్ధికి పోటీ పడలేదండి. ఇప్పుడు ఇది అభివృద్ధి అన్నది ఎలా ఉంటుందో చేసి చూపెడతారని పవన్ కళ్యాణ్ గారు చెప్పి పిఠాపురం నియోజకవర్గం అంతా జనం అందరూ ఎదుగు చూస్తున్నారండి. ఆంధ్ర రాష్ట్రానికి ఒక మోడల్ నియోజకవర్గం. ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి ఇది ఎలా జరుగుతుంది అభివృద్ధి అనేది తెలుసుకునేలాగా ఉపాధి అవకాశాలు కానీ, విద్య అవకాశాలు కానీ, వైద్య అవకాశాలు కానీ, నిజంగా ఒక అభివృద్ధి ఎలా ఉంటుందో ఒక ఎమ్మెల్యే నిజంగా తలుచుకుంటే అభివృద్ధి అనేది ఎలా ఉంటుందో నేను మీకు చేసి చూపిస్తున్నాను. పోటీ చేశారు, ఓడిపోయారు. గాజువాకలో పోటీ చేశారు, ఓడిపోయారు. మరి పిఠాపురంలో వైసీపీ కూడా ఓడించి తీరుతామని చెప్పేసి అంటున్నారు. అసలు వైసీపీ కంటే ఎన్ని రూపాయలు ఖర్చు పెట్టినా ఎన్ని రకాలుగా చేసినా పవన్ కళ్యాణ్ గారు నెగ్గుతారండి. ఇక్కడ ఆ వన్ సైడ్ కానీ ఎన్ని రూపాయలు ఖర్చు పెట్టినా ఏదైనా 1,00,000 ఓట్ల మేరట్లో పవన్ కళ్యాణ్ గారు నెగ్గుతారు. వైసీపీ నుంచి గీత నేను పవర్ఫుల్ క్యాండిడేట్ ఒక కాపు ఆడబడుచునని చెప్పేసి ప్రజల్లోకి ముందుకు వెళ్తుంది. ఎలా చూడాలి? లేదండి, అప్పుడు పెదారాజ్యం చిరంజీవి గారిని పెట్టి మేము ఓటింగ్ వేసి గెలిపించాం కానీ ఇప్పుడు ఆ చిరంజీవి గారిని పెట్టి ఇప్పుడు మేము పవన్ కళ్యాణ్ గారు వన్ సైడ్గా మేము గెలిపించుకుంటాం. 1,00,000 ఓట్ల మేరట్లో వస్తాను. పవన్ కళ్యాణ్ గెలుతాడండి. ఇక్కడ అయితే ఇక్కడికి వస్తమే అదృష్టం మా అందరికీ. అతనే బెంబాన్ మెజార్టీ వస్తుంది. 1,00,000 ఓట్ల మెజార్టీకి చూపెడుతుంది ఈ నియోజకవర్గం. వంగ గీత గారు, దూరంపు చంద్రశేఖర్ రెడ్డి గారు ఎవరు ప్రయత్నం చేసినా సరే ఎవడో పోతారు. వాళ్ళందరూ రాలిపోతారు. చిత్తగారు రాలిపోతారు వాళ్ళందరూ.
మరి వంగ గీత మరి లోకల్గా అభ్యర్థిని అని చెప్పి వంగ గీత ఏముందండి? వంగ గీత మొన్న వచ్చింది. వంగ గీత ఎవరు తెలుసండి? మొన్న చిరంజీవి గారు పెట్టారు ఆ భిక్ష. ఆ తర్వాత మళ్ళీ మొన్న అమ్మ వైఎస్ఆర్ గాలిలో అయింది. వంగ గీతకు ఆ సినిమా లేదు ఇక్కడ. వంగ గీత కానీ ఎవడు వచ్చినా సరే పని అవుతుంది. అసలు గెలిపిస్తారు. 1,00,000 ఓటు మెజారిటీ అవుతుంది. మరి అందరు కాపులంతా కూడా గీతకే సపోర్ట్ చేస్తామని అన్నారు. ఏమీ లేదు. అన్ని కులాలు కూడా పవన్ కళ్యాణ్కే సపోర్ట్ చేస్తున్నాయి. అన్ని కులాలనే, ఆ కులం లేదు, ఈ కులం లేదు, మొత్తం కులాలు అన్నీ కూడా అతనికే సపోర్ట్ చేస్తున్నాయి. అతనే గెలుస్తాడు. ఎవరో గెలరు. ఎంత డబ్బు ఖర్చు పెట్టేనే ఓటుకి ₹1,00,000 చేసినారు, వాళ్ళకి గెలరు. పక్కన ముద్రగడ పద్మనాభం కూడా పిఠాపురంలో మొత్తం అంతా క్యాంపెయిన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఏం చేసినా ముద్రగడ పద్మనాభాన్ని కూడా ఏం పని అవదండి అతను కూడా. గెలుపు నా కోసం కాదు, పోరాటానికి నాకు మరింత బలం చేకూరుస్తుంది. వంగ గీత కూడా నేను వర్క్ఫుల్ క్యాండిడేట్, లోకల్ అభ్యర్థిని, నన్నే ఆశీర్వదించండి, ఒక ఇంటి ఆడబడుతుందని చెప్తున్నారు. మరి ఆవిడకి ఎలా ఉంటుంది? ఆవిడ లోకల్ ఎలాగైందండి? ఆవిడ లోకల్ ఏం కాదు కదా, నా లోకలే కదా. ఆవిడ పెట్టింది మన చిరంజీవి గారు ఫోటో పెట్టింగ్ గెలిచిందండి. ఆవిడెవడో ఇక్కడికి వెళ్దాం. ఇలా ఆవిడ వాపు చూసి బల్పు అనుకున్నట్టు అది ఇదివరకు నేను గెలిచేసాను, ఇప్పుడు గెలిచేస్తాను కూడా సమస్య లేదండి. ఆవిడ పోటీయే కాదు. ఆవిడకి ఇప్పుడు మన 2,35,000 ఓటింగ్ ఉందండి ఇక్కడ. 2,35,000 ఓటింగ్లో 1,70,000 పోల్ అవుతుందండి. 1,70,000లోనే ఆవిడకి 20,000 10,000 పడతాయండి. 1,00,000 ఓట్లు పైనండి మెజార్టీ. ఇంకా అందులో ఏం తిరిగిలేదండి. ఇంకా ఇప్పుడు ఇక్కడ నాన్ లోకల్ పక్కన పెడితే మా పిఠాపురం నియోజకవర్గం లోకల్ నాయకులు ఎవడో లేరండి. అందరూ నాన్ లోకల్ అండి. గీత గారితో శుద్ధ ఏంటి. అయితే ఆయన ప్రజాసేవ చేశాడు, పదవిలో లేకుండానే ఎంతోమంది సేవ చేశాడు. అలాంటిది వచ్చి మా పిఠాపురం పోటీ చేస్తున్నానంటే మేము గిఫ్ట్ కింద ఆయన్ని గెలిపించి తీరుతాం 1,00,000 ఓట్ల పైన మెజార్టీతో. నెక్స్ట్ వచ్చి మా వర్మ గారు కూడా ఆయన తీసుకున్న భరోసా ఇచ్చారు. ఏమని పెట్టదంటారు. ఈరోజు నేను శక్తి పీఠమైన ఆ తల్లినే మీ ద్వారా అడుగుతున్నాను, నన్ను గెలిపించమని కోరుకుంటున్నాను. ఉప్పాడలో ప్రతిసారి రోడ్డు కోతలకు గురై ముఖ్యంగా మత్స్యకార కుటుంబాలు ఎంత నలుగుతున్నాయో తెలుసు. వీటన్నిటికీ, ప్రతి సమస్యకి, వీటన్నిటి మీద నాకు చాలా సమగ్రమైన అవగాహన ఉంది. 100కి 1000 రెట్లు కూడా పవన్ కళ్యాణ్ గెలుస్తాడండి. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి గెలిస్తే పిఠాపురం 1000 రెట్లు డెవలప్ అవుతుందని మళ్ళీ ఒక 20 years వరకు చూడక్కలొద్దండి. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ఓడించుకుంటే పిఠాపురం ప్రజలు వాళ్ళ చేతులారా అన్యాయం చేసుకున్న వాళ్ళు అవుతారండి. అదనమాట. లోకల్ అభ్యర్థి వంగ గీత వేస్తున్నారు, ఇక్కడ పనులు చేశాను కాబట్టి గతంలో చేశానన్నారు. వీళ్ళకి వచ్చి 15 years అవుతుందండి. ఏం డెవలప్మెంట్ చేసి చెప్పండి. పక్కగా నేను ఒక 5 లక్షల రూపాయలు నేను బెట్టగా ఎవరైనా వస్తాను, ఓపెన్ చేయాలని నేను అంటే మీరు ఇప్పుడు మైక్ పెట్టుకున్నారు కానీ నేను కాస్తాను. ఎవడమైనా సరే మినిమం 50,000 బెంచట్టు వస్తాను. నేను ఓపెన్ చేయాలని చేస్తున్నాను. నేను ఓన్లీ ఎలక్ట్రికల్ వర్క్ చేస్తున్నాను. నేను కోటీశ్వరునిగా 1,00,000 అధికారిని కదండి. అది మాత్రమే వేస్తారు, లేదంటే అవన్నీ నేను ఫేక్ అండి. ఇప్పుడు జనాలు మంచి కోరేవాడు కాబట్టి పవన్ కళ్యాణ్కి ఓటు వేసుకోవాలండి, నెగ్గించుకోవాలని బాధ్యత పిఠాపురం ప్రజలదండి. పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అవ్వకపోయినా అతనికి ఏ ఇబ్బంది పోయి నష్టపోయేది లేదు. ఓన్లీ పిఠాపురం ప్రజలు నష్టపోతారండి. ఒకటే మాట ఇవ్వండి, మీరు జాయిన్ అవుతున్నారు. మీతో మొట్టమొదటిసారి పిఠాపురం నా అన్నదమ్ములకి, నా అక్క చెల్లెలకి, పెద్దలకి, అందరికీ ఈ సభ తరపుని చెప్తా ఉన్నాను. మొట్టమొదటి మాట, ఒకసారి నేను పని చేయటం మీరు ప్రారంభం చూస్తే మీరు నన్ను ఇంకెప్పటికీ వదలరు. అంత పని చేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.